హాయ్ దిస్ ఇస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. మనకి రేపు ఎక్స్పైరీ అండి. సో 14th ఆగస్ట్ ఎక్స్పైరీ ఉంది. బట్ 15th హాలిడే, 16th హాలిడే, 17th కూడా హాలిడే. సో 3 రోజులు సెలవులు వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బీటీఎస్టీలు, ఎస్టీబీటీలు, క్యారీ ఫార్వర్డ్లు అండ్ స్వింగ్ ట్రేడింగ్ పొజిషన్స్ ఎవ్వరూ ఏవి క్యారీ చేయవద్దు. చాలా హై రిస్క్ అండి. ఎందుకు అంటే డొనాల్డ్ ట్రంప్ అండ్ పుతిన్ ఇద్దరు కూడా మీట్ అవుతున్నారు. సో రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మండే మార్కెట్లో హ్యూజ్ గ్యాప్ అప్ కానీ హ్యూజ్ గ్యాప్ డౌన్ కానీ జరగడానికి అవకాశం ఉంది. అవకాశం 100% జరుగుతుందని కాదు. సో స్పైక్స్ కొట్టొచ్చు. సో రిస్క్ తీసుకోవద్దు. క్యాపిటల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ లూజ్ కాకూడదు. స్టాక్ మార్కెట్లో ఫస్ట్ సూత్రం ఏంటండి? మార్కెట్లో సస్టైన్ అవ్వాలంటే ప్రాఫిట్స్ తీసినా తీయకపోయినా క్యాపిటల్ అయితే పోగొట్టకూడదు. క్యాపిటల్ని కాపాడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లైండ్ ట్రేడ్స్ చేయకండి. సో రేపు ఈవినింగ్ అంటే 14th ఈవినింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయవద్దు. బీటీఎస్టీ తీసుకుంటాను, ఎస్టీబీటీ తీసుకుంటాను, లేదా స్వింగ్ ట్రేడింగ్ తీసుకుంటాను, ఆప్షన్స్లో తీసుకుంటాను, పోతే 1000 రూపాయలు వస్తే 10,000, ఇలా గ్యాంబ్లింగ్ టైప్ మెంటాలిటీతో ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రేడింగ్ చేయొద్దు. ఓకే, ఒక పర్ఫెక్ట్ ట్రేడర్లా ఆలోచించండి, అంతే తప్ప గ్యాంబ్లర్లా ఆలోచించొద్దు. ఇది అయితే బ్లాక్ స్వాన్ ఈవెంట్ కూడా అవ్వచ్చు. చాలా పెద్ద గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. లేదా ఏమీ లేకుండా నార్మల్గా మార్కెట్ ఫ్లాట్గా కూడా ఓపెన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రిస్క్ చేయొద్దు. ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ గురువారం ఈవినింగ్ పొజిషన్స్ని క్యారీ చేయకండి. టెన్షన్ ఫ్రీగా ఉండండి. ఎందుకంటే మీరు పొజిషన్స్ని క్యారీ చేశారనుకోండి, మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, పుతిన్ ఏం మాట్లాడాడు, ట్రంప్ ఏం మాట్లాడారు, సో ఇవే తిరుగుతూ ఉంటాయి. ఈ 3 రోజులు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మనశ్శాంతిగా ఉండలేరు. ఆ ట్రేడ్స్ అనేవి బ్రెయిన్ని తొలిచేస్తూ ఉంటాయి. సో అటువంటి టెన్షన్స్ పెట్టుకోకండి. ఎటువంటి పొజిషన్స్ క్యారీ చేయకండి. స్వింగ్ ట్రేడ్స్ కూడా తీసుకోవద్దు. ఓకేనా అండి? ఐదర్ అది గ్యాప్ అప్పే జరగవచ్చు, గ్యాప్ డౌనే జరగవచ్చు. బట్ టెన్షన్ మాత్రం వద్దు. ఫ్రీగా ఉండండి. మండే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.